హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. పల్లీ పకోడీ స్వీట్ షాప్లో అమ్ముతారు కదండి, ఆ పల్లీ పకోడీ మనం ఇంట్లో చేసుకుంటే సేమ్ టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే 2 కప్పులు శనగపిండి తీసుకొని ఒక హాఫ్ స్పూను సాల్టు, నెక్స్ట్ ఒక స్పూన్ ఏమో కారం వేసుకొని బాగా ఈ ఉప్పు కారం కలిపేలాగా ఈ పిండికి కలపాలి. స్పూన్తో కలిపిన తర్వాత కొద్ది వాటర్ వేసుకొని బేటర్తో అయితే బాగా బీట్ చేయాలి. ఎక్కడ ఉండలు లేకుండా చాలా స్మూత్గా అయితే బీట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా చేసుకొని ఇకొని చూడండి, ఇలా స్మూత్గా అయితే వచ్చేయాలి పిండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమో చిటికెడు తిని సోడా అంటారు కదండి, అది తిని సోడా చిటికెడు మాత్రమే వేయాలి. సోడా వేసిన తర్వాత ఒక అర స్పూన్ అయితే వామ్ అయితే వేసుకున్నాను. పిల్లలకి వామ్ వేస్తే చాలా బాగుంటుంది కదండి పిల్లల కోసం, అందుకోసం వామ్ వేసిన తర్వాత ఒక అరకప్పుకైతే నేను పల్లీలు అయితే వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒకటి వేసి చూడాలి ఆయిల్ మరిగిందా లేదని. ఆయిల్ అయితే మరిగిపోయింది. నేను చూపించిన విధంగా ఇలా పకోడీ అయితే పల్లీలతో పకోడీ అయితే వేసేసుకోవాలండి. పకోడీ వేసేసుకున్న తర్వాత ఇగోని చూడండి, మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. అలా అని హైలో ఫ్రై చేసేస్తే మాడిపోతాయి అన్నమాట. అందుకోసం లోపలైతే వేగవు. వేగిపోయిన తర్వాత ఇలా కలిపేసుకొని మూకుడుతో కలిపేసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత పకోడీ అంతా అయిపోయిన తర్వాత కరివేపాకు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి పల్లీ పకోడీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.